నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షులు కేతా వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనపై కొందరు చేస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని, ఎంపీగా విధులు నిర్వహించామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడడం జరిగిందన్నారు. ఆనం చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని అతనికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నామని అన్నారు. కానీ నాపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నోటు తీసుకుని నేను పార్టీ మారిపోయానని కొందరు అంటున్నారంటూ మండిపడ్డారు. ఆత్మకూరును ఆనం అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో పార్టీ మారడం జరిగిందని అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కేతా వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షుడిని. గత 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగి ఆత్మకూరు ఎంపీపీగా కూడా ఎలక్ట్ కావడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకున్నటువంటి అవినాభావ సంబంధాలన్నిటి వల్ల చాలా హ్యాపీగా, సంతోషంగా జరుగుతూ వచ్చింది. కానీ పరిస్థితులకు అనుగుణంగా గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. తర్వాత విక్రమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు తమ్ముడుగా ఎమ్మెల్యేగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులకు అనుగుణంగా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తూ ఉన్నాను. బాగానే ఉన్నది. కానీ కొన్ని పరిస్థితుల్లో నాకు ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆనం రామనాయుడు గారు ఆత్మకూరు అభివృద్ధిని ఏ విధంగా చేశాడో చూస్తున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళా ఆనం రామనాయుడు గారు ఆత్మకూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆత్మకూరుని అభివృద్ధి పదంలో తీసుకొని పోయేటటువంటి వ్యక్తి ఆనం రామనాయుడు గారు అనేటటువంటి నమ్మకంతో ఈరోజు పార్టీ మారడం జరిగింది. కానీ కొంతమంది కావాలని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ఇక్కడ పార్టీ మారడానికి మోటార్లు తీసుకున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా పార్టీలు చాలామంది మారున్నారు. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మోటార్లు తీసుకున్నది నిజమో అయితే దాన్ని వాళ్ళు కూడా నిజమని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఏం లేదు. ఎక్కడా కూడా డబ్బులకి ఎక్కడా లొంగిందైతే లేదు. కానీ ఆనం రామనాయుడు గారు అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ఆత్మకూరుని ముందుకు తీసుకొని పోతారనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కానీ కొందరు వాళ్ళ స్థాయిలకు తగ్గట్టుగా కాకుండా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నోరుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మనం కూడా ఎవరినైనా ఏదైనా అనొచ్చు. కానీ అది తప్పు అని చెప్పేసి నా పరంగా నేను అనుకుంటున్నాను. ఎవరిని నేను విమర్శించదలుచుకోలేదు. నాకు ఆత్మకూరు అభివృద్ధి ఆనం గారితో అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్టీ మారడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు టౌన్ కానీ రూరల్ కానీ ఉండేటటువంటి నాయకులందరితో కూడా కలిసి సమానంగా వాళ్లతో పంచుకుంటూ ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనాయుడు గారు కానీ, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి నా వంతు శాయశక్తుల ఎంత చేయాలనో అంత చేస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇది నా మనసులో ఉన్నటువంటి మాట. ఎవరు కూడా నన్ను ప్రలోభ పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అటువంటివన్నీ కూడా తప్పు అని చెప్పి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.